ఓకే. రాజేష్ 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 ఏంటంటే దాదాపు ఎక్కువ గుంటూరు జిల్లాలోనే జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం కావచ్చు, ధూళిపాళ నరేంద్ర కుమార్ ఈ కావచ్చు, లేక అమర్నాథ్ సంబంధించినటువంటి హత్య కావచ్చు, ఇట్లాంటివి చాలా జరిగినాయి. ఎవరు ఆ చంద్రయ్య అనే అతన్ని గొంతుకో చంపింది కావచ్చు, ఇట్లాంటి చాలా ఇన్సిడెంట్స్ అక్కడే జరిగినాయి. మరి వాటిలో ఆ కేసులో పురోగతి ఉందా? కేసులు పెట్టి అరెస్టులు చేయడం అట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఏంటి? అసలు ఇప్పటి వరకు సార్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త తరహా అభివృద్ధి, దేశంలో ఎక్కడా లేనటువంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అదేంటంటే దాడులు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాలు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, లేదంటే ప్రశ్నించే యువకులు, వీరందరి మీద దాడులు చేయడం ఒక కొత్త సంస్కృతి తెరలేపింది సార్. ఇక మీడియా మీద దాడులు అనేది అది నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ ప్రెస్ మీట్కి వెళ్ళినా ఏబిఎన్, ఈటీవీ, మహా న్యూస్ ఈ 3 ఛానల్స్ కనపడితే ఉలిక్కి పట్టడం, వెంటనే దాడి చేయడం ఇదొక సర్వసాధారణంగా అయిపోయింది. అది చేసినటువంటి దాడిని ప్రభుత్వం ఖండించకపోగా నిన్న చూసాం. మనకి కొడాలి నాని లాంటి ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఈసారి వస్తే వాళ్ళు కాబట్టి దాడి చేశారు, ఈసారి వీళ్ళు యాజమాన్యాలు కనపడితే కాలుకు కాలు ఏలుకు ఏలుకు తీస్తామంటూ కూడా ఆయన బహిరంగంగా ఒక మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రకమైన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ క్యాడర్ ఖచ్చితంగా అలా చేయడంలో తప్పులేదు సార్. ఇక నాయకత్వ లోపం, నాయకులే ఈ రకమైన దాడులను ప్రోత్సహిస్తున్నప్పుడు మాచర్ల టీడీపీ కార్యాలయం మీద పట్టపగలెళ్లి మాచర్ల టీడీపీ కార్యాలయాన్ని తగలబెడితే ఇప్పటి వరకు దానికి సంబంధించిన కేసులో పురోగతి లేదు. రాష్ట్ర పార్టీ కార్యాలయం, టీడీపీ జాతీయ పార్టీ కార్యాలయాన్ని పట్టపగలెళ్లి తగలబెట్టి అందులో దానికి సంబంధించినటువంటి విజువల్స్ స్పష్టంగా ఎవరైతే స్థానిక ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి సంబంధించిన అనుచరులు, కొంతమంది వైసీపీ నేతలు స్పష్టంగా టీడీపీ ప్రూఫ్స్ పెట్టినా ఇప్పటి వరకు అందులో పురోగతి లేదు. ఇక చంద్రయ్య లాంటి వ్యక్తిని ఆ ఊరి నడి ఊళ్ళో ఆయన గొంతు మీద కూర్చొని నువ్వు వైసీపీ అనకపోతే, జై జగన్ అనకపోతే నీ పీక కోస్తానంటే ఆయన నేను అన్నందుకు ఆయన ఆ రకంగా పీక కోసి ప్రత్యక్షంగా విజువల్స్ ఉంటే ఈరోజు ఆ చంపినటువంటి ఎంపీపీ తిరిగి వచ్చి మళ్లీ అదే ఊళ్ళో తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సంస్కృతి ఈ రకంగా ఉంది. ఇక మాచర్లలో బీసీ యువకుడిని పట్టపగలు నడి రోడ్డు మీద కిరోసిన్ పోసి అత్యంత దారుణంగా తగలబెట్టినటువంటి పరిస్థితి చూసాం. ఎవరైతే తగలబెట్టారో ఆ యువకులు మరుసటి వారమే వచ్చి ఆ ఊళ్ళో తిరుగుతుంటే ఆ తల్లిదండ్రులు మమ్మల్ని కూడా చంపేస్తారని భయంగా ఉంది, మాకు రక్షణ కావాలని మీడియా ముందుకు వచ్చిన పరిస్థితులు చూసాం. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే ఈ రకంగా దాడులను ఉసిగొలిపి ఈ రకంగా చెయ్యండి, ఇంకా ఎక్కువ చేస్తారు, మీరు ప్రశ్నిస్తే తంతామనే వైఖరితో ఉంది. కాబట్టి ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి క్యాడరు నిత్యం ఇలాంటి దాడులు చేస్తే మనకు గుర్తింపు ఉంటుంది కావాలి, ఇలాంటి దాడులు చేస్తే మనకు పదవులు వస్తాయి కావాలి, ఇలాంటి దాడులు చేస్తే మనకి పార్టీలో అదేవిధంగా ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇస్తారు కావాలన్న ఒక భ్రమలో ఏదైతే వారు ఈ దాడులు అనేది మరింత ఎక్కువ చేస్తున్నారు సార్. రైట్ రాజేష్.